వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీచక్ర హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం. కర్నూలులో ఘనంగా భక్త కనకదాస్ 538వ జయంతి వేడుకలు. దోపిడీకి యత్నించిన మహిళ చితకబాదిన వ్యాపారి. తెలంగాణ సీనియర్ ఇంటర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి సామర్లకోట ఉప్పువారి వీధికి చెందిన మల్లిరెడ్డి చక్రం గుండెపోటు రావడంతో బంధువులు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డ్యూటీలో ఉండవలసిన డాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితో వాట్సాప్లో ట్రీట్మెంట్ చేయడంతో పరిస్థితి విషమించి మల్లిరెడ్డి చక్రం మృతి చెందాడు. ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆ పాపలో వచ్చారు కదా, మేడం రాలేదండి. ఆయన దగ్గరికి వెళ్తే వాట్సాప్లో డ్యూటీలో చేసి డాక్టర్ రౌండ్కి వస్తున్నారు కానీ మామూలుగా ఇంకా కేసు దగ్గరికి రాలేదు. అదే వాట్సాప్ లో పెడితే మందులు చెప్తుందండి కదా గొప్పని మేమైతే బాడీ తీసుకెళ్ళం మేడం గారు. మీరు ఆవిడ మీద తీసుకుంటే యాక్షన్ అయితే చెప్పండి, తీసుకెళ్ళండి. మరి ఏంటంటే ఇంకా కుదరదండి. అప్పుడు వరకు బాడీ బయట చేసిందో లేదో డ్యూటీలో చేసి బయట ఆవిడ బండి మీద చనిపోయిందన్న తెలిసిందట. 3 రోజుల క్రితం చెప్పమ్మా. అంటే ఆ పాపలో వచ్చారు కదా, మేడం రాలేదండి. ఆయన దగ్గరికి వెళ్తే ఆవిడ వాట్సాప్ లో డ్యూటీలో చేసి డాక్టర్ రౌండ్కి వస్తున్నారు కానీ మామూలుగా ఇంకా కేసు దగ్గరికి రాలేదు. అదే వాట్సాప్ లో పెడితే మందులు చెప్తుందండి ఆవిడ కదా గొప్పని మేమైతే బాడీ తీసుకెళ్ళం మేడం గారు. మీరు ఆవిడ మీద తీసుకుంటే యాక్షన్ అయితే చెప్పండి, తీసుకెళ్ళండి. మరి ఏంటంటే ఇంకా కుదరదండి. అప్పుడు వరకు బాడీ బయట చేసిందో లేదో డ్యూటీలో చేసి డాక్టర్ బయట చేసిందండి ఆవిడ బండి మీద చనిపోయిందన్న తెలిసిందట. ఆర్జీవన్ ఏరియా ఆర్సీఓ క్లబ్ లో మిషన్ హెల్త్ సింగరేణి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆర్జీవన్ లలిత కుమార్ పిలుపునిచ్చారు. సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత కుమార్ తో పాటు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో పనిచేయు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్త్ సింగరేణి అనే ఆరోగ్య పరిరక్షణ కొరకు యోగా వలన కలుగు ఫలితాల గురించి శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ యోగా గురువుచే 15 సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన అవగాహన కార్యక్రమం స్థానిక ఆర్సీఓఏ క్లబ్ నందు సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
పీకేస్తారా చూపేది ఇవాళ కలుస్తాను. అచ్చా ఎల్లుండి సోమవారము మన ఆర్సీఓ క్లబ్ లో యోగా ఉంది, దానికి మీరు రావాలి యూనియన్ తరఫున. అందరికీ నమస్కారం. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మన ప్రీతమ శ్రీ బలరాం గారు వారి ఆదేశానుసారం మరియు మన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ గురించి గత 15 సంవత్సరాలుగా ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్తీ సింగరేణి అనే సింగరేణి ఉద్యోగులు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాదు యోగా గురువు చే అవగాహన సదస్సును స్థానిక ఆర్సీఓ క్లబ్ లో సోమవారం అనగా తేదీ 10-11-2025 నాడు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. ఇటు కార్యక్రమంలో ఫస్ట్ షిఫ్ట్ మినహా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆర్సీఓ క్లబ్ కు ఉదయాన్నే 10 గంటలకు వచ్చి ఆ యోగా వలన లాభాలు, యోగా దినచర్యలో భాగంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక 15 సంవత్సరాలు వాళ్ళు పరిశోధన చేసి కనుక్కున్న అంశాలని ఆ యోగా గురువు వివరిస్తారు. కావున ఇట్టి కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ. దాన్ని ఉద్దేశించే సింగరేణిలో ఉన్న ఉద్యోగులు కుటుంబ సభ్యులందరూ కూడా హెల్తీగా ఉండాలని మిషన్ హెల్తీ సింగరేణి అనే కార్యక్రమం మన సిఎండిఎండి గారు చేపట్టినారు. కావున అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విని అందులో చెప్పేటువంటి యోగా ఆసనాలను కూడా నేర్చుకొని నిత్య జీవితంలో హెల్తీ సింగరేణిగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధిక సంఖ్యలో సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్సీఓ క్లబ్ కు వస్తారని ఆశిస్తూ మీ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఆర్జీవన్ ఏరియా. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఆరోగ్యకరమైన ఉద్యోగులే ఏ కంపెనీకైనా సంపద. అట్లనే ఉద్యోగుల యొక్క ఆరోగ్యము, కుటుంబాల యొక్క ఆరోగ్యం ఉన్ననాడే అందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కానీ వ్యక్తిగత సంక్షేమం కానీ చేసుకోగలుగుతారు. ఈ సదుద్దేశంతో గౌరవ సింగరేణి చైర్మన్ శ్రీ బలరాం నాయక్ గారి సూచన మేరకు ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఖన్లో రాబోయే సోమవారం 10వ తారీఖు నాడు యోగా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇది ఆర్సీఓ క్లబ్లో 9 గంటల నుంచి మొదలవుతుంది. ఇది ప్రముఖ యోగా గురువు షణ్ముఖ శివచంద్ర గారితోని ఈ యోగాని ఉపయోగించుకొని మన దైనందిక జీవితంలో మనందరం ఆరోగ్యాన్ని ఎట్లా మెరుగుపరచుకోవాలి అన్న దాని మీద ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్జీవన్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఉపయోగించి వారి యొక్క ఆరోగ్యము అట్లా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి పరిరక్షించుకొని మనం సింగరేణి అభివృద్ధి కూడా తోడ్పడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. నమస్తే. నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామ సమీపంలోని వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని దూర ప్రాంతాల నుంచి ప్రజలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని వాగులో వెతుకుతున్న దృశ్యం.
ఎంజీఎం ఆసుపత్రిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి జనం బాటల్లో భాగంగా వరంగల్ ఆసుపత్రిని సందర్శించి పలు సమస్యలను తెలుసుకున్న కల్వకుంట్ల కవిత క్యాజువాలిటీ ల్యాబ్ మరియు సిటీ స్కాన్ విభాగాల్లో పర్యటించిన కవిత ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ ఎంజీఎంలో కనబడుతున్న సమస్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్న దృఢ సంకల్పంతో గత ప్రభుత్వంలో ప్రారంభమైన 2000 పడకల ఆసుపత్రి నిర్మాణం నత్తనడక నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ప్రజా సమస్యలపై పర్యటిస్తున్నానని, ఓట్ల కోసం కాదని చెప్పుకొచ్చారు ఆమె. ఎన్నికల చివరి సంవత్సరంలో రాజకీయాలకు అందరం సహకరిస్తామని, పేద ప్రజల కోసం జాగృతి పాటు పడుతుందని తెలిపారు. అందుకు నిదర్శనం మహబూబ్ నగర్ జిల్లాలో బాధితులకు 20 లక్షల రూపాయలను ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఒత్తిడి తీసుకొచ్చి అందించామని తెలిపారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి అంధకారంలో ప్రజలను పడేస్తున్నారని అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికమైన ఎంజీఎం ఆసుపత్రికి సూది ఉంటే దూది లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో 3 సంవత్సరాల నుండి కొత్త పరికరాలు లేని దుస్థితి ఉంది. జిల్లా మంత్రులు హాస్పిటల్ ను సందర్శించాల్సిన పరిస్థితి ఉంది. 2 మహిళా మంత్రులు జిల్లాలలో ఉండి మహిళా ప్రసూతి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని సూటి ప్రశ్న. 5 జిల్లాలలో పర్యటించే జిల్లాలలో టేక్ యాక్షన్ రిపోర్ట్తో కార్యాచరణ చేయనున్నామని, ప్రజా సమస్యలపై జాగృతి ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తామని కవిత అన్నారు. ఇక్కడ మాట్లాడలేదు అది ఊడినది. అన్నా నువ్వు ఫోన్ చేయి, ఎక్కడ వస్తున్నాను? జాగృతి జనం బాటలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలో ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు అందించేటటువంటి హాస్పిటళ్లను మరి దగ్గరికి వెళ్లి అక్కడ ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని తద్వారా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఎంజీఎంకి వచ్చినాం. మరి హనుమకొండ, వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎంజీఎంకి వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటా ఉంటారు. మరి అటువంటి ఎంజీఎం ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇదివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు, కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం. వరంగల్ జైలు ని కూడా కంప్లీట్ గా తీసుకొని పోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం. ఇన్ని ఇక్కడ చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఏకరువు పెడతాం. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన 3 మంత్రులు ఉన్నారు, 2 మహిళా మంత్రులు ఉన్నారు. నిజంగా మహిళా మంత్రులు 2 నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది పాలిటిక్స్ కాదు సీతక్క, ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క.
వచ్చి చూడండి, దయచేసి ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి. ముఖ్యంగా సీకేఎం వెళ్ళి చూడండి. ఎవరు విజిట్ చేస్తలేరు సీకేఎం కి. మంత్రులు సీకేఎం కి ఎంజీఎం కి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. మరో ఆర్టీసీ బస్ ప్రమాదం. వరంగల్ నుండి హైదరాబాద్ ప్రధాన రహదారిపై గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి అవతలి వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ పక్కనే ఉన్న రైలింగ్ ఢీకొట్టి ఆగిపోయిన బస్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు. పాతపట్నం నియోజకవర్గం సింగపురం పంచాయతీ లాబారా గ్రామానికి చెందిన కనపల మధు ఇటీవల రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు తక్షణమే స్పందించారు. తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన కనపల మధు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి సభ్యత్వం పొందుతూ 100 రూపాయలు చెల్లించి ప్రమాద బీమా చేయించుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడారు. తెలియపరచడం జరిగింది. వాళ్ళనమాట ప్రమాద బీమా 100 రూపాయలు చేయడం వల్ల ఆ కుటుంబానికి అనమాట అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల బీమా మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు పాతపట్నం శాసనసభ్యుల ద్వారా ప్రమాద బీమా పత్రం అందుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఈయన కనపల మధు గారు యాక్సిడెంట్లుగా చనిపోవడం అనేది జరిగింది. ఆ సంక్షేమ నిధికి సభ్యత్వ నమోదా కోసం 100 రూపాయలు సభ్యత్వ నమోదా తీసుకోవడం అనేది జరిగింది గతంలో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా మీద ఈ రోజు ఇవ్వడం అనేది జరిగింది. అది మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా 5 లక్షలు పడ్డాయి. ఈ రోజు ఈ లెటర్ కూడా పంపించడం అనేది జరిగింది. అంటే పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారో, పార్టీ కోసం ఎవరు వాళ్ళ కష్టార్జితం చేస్తున్నారో, ఏ కార్యకర్త కూడా కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్ ని ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు, తలెత్తి తిరగాల సమాజంలో ఆర్థికంగా భరోసా ఇస్తూ ఈ రోజు 5 లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్ లో వేస్తూ ఈ రోజు ఈ లెటర్ పంపించడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అయితే 1982లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పార్టీ ప్రజల కోసం, పేద ప్రజల కోసం పెట్టిన పార్టీది. బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకూడదు, పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదని పెట్టిన పార్టీ. అదే ఆశయాలతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా, ఇలాంటి యాక్సిడెంట్స్ ఎవరైనా జరిగినా దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడాను ఈ ప్రమాద బీమా కాకుండా సభ్యత్వ నమోదా తీసుకొని 100 రూపాయల సభ్యత్వ నమోదా, ఈ రోజు 100 రూపాయల సభ్యత్వ నమోదా తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావడం జరిగింది. మా అందరి పాతపట్నం నియోజకవర్గ ప్రజల తరపున మరియు వీళ్ళ కుటుంబం తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తూ పోలీస్ యూనిఫామ్ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యే కొడుకుతో కలిసి పోలీస్ కాన్వాయ్తో గ్రౌండ్కు వెళ్లి ఎస్ఐ క్రికెట్ ఆడతారా అని సంధ్యారాణి ప్రశ్నించారు.
హిందూ దేవాలయాలను తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటూ గుడి నిర్మాణాలను ఏటీఎంలా మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల అఫిడవిటీలో ₹1,00,00,000 పైగా అప్పు 4 కోట్ల ఆస్తులున్నాయని ఎమ్మెల్యే స్వయంగా పేర్కొన్నారు. ఇప్పుడు గుడి నిర్మాణానికి ₹25 కోట్ల ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అధికారులు ఎమ్మెల్యే కనుసైగల్లో పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అధికారులు మీ మాట వినకపోతే ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదని ఎమ్మెల్యే రాజీనామా చేయాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి తీవ్రమైన పదజాలంతో భారతీయ జనతా పార్టీ నాయకులను దుర్మార్గులని, దద్దమ్మలని ఏది పడుతుంది మాట్లాడారు. అయితే మీరు 1,000 చూపిస్తే మేము 4,000 చూపించగలుగుతాం. కానీ మాకు మా మాతృ సంస్థ సంస్కారం ఇచ్చింది, అది మా రక్తంలో ఒకటి ఉన్నది. కాబట్టి మేము అట్లా మాట్లాడలేము. ఈ విధంగా ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మీదనే డిస్కషన్ చేయాలి తప్ప వ్యక్తిగతంగా మా నాయకులను దూషించడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని చెప్పేసి వారి విచక్షణకు దీన్ని వదిలిపెడతా ఉంది. అదేవిధంగా వారు నిన్న మాట్లాడుతూ ఏమంటారు అని చెప్పేసి అంటే, ఏదైతే కూల్చివేతలు దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలు జరిగినాయో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. తొందరపాటు చర్యలు అత్యుత్సాహంతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కూల్చేసిర్రు. ఎవరు కూల్చేసిర్రు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే నేను ఒకటే ప్రశ్న మీకు వేస్తా ఉన్నా, ఏంటిది అని అంటే, ఒకవేళ మీకు ఎవరు కూల్చిర్రో తెలియాలంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు పూర్తిగా 46 గుళ్లను బుల్డోజ్ చేస్తూ 4 జేసీబీలను పెట్టుకొని జేసీబీలకు ఎస్కాట్లు ఇచ్చుకొని, అంటే మీ ప్రమేయం లేకుండా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంగా ముందుకు పోతారని చెప్పేసినట్టే సమాజం గుడ్డిది కాదు, నమ్మదు. ఇప్పుడు ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో 100 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి, ఇటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉంటుందో డివిఆర్, డిజిటల్ వీడియో రికార్డరు 90 రోజులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిక్షిప్తమై ఉంటాయి. మీరు తీయండి అన్న, 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరెవరు బుల్డోజర్లు పెట్టిర్రు, ఎవరెవరు జేసీబీలను పెట్టిర్రు, జేసీబీలకు ఎస్కాట్ లెవెల్ ఇచ్చిర్రు, ఎవరైనా మీ నాయకులు ఉన్నారా లేరా అని చెప్పేసి ప్రభుత్వం మీదే కదా, పోలీస్ యంత్రాంగం మీదే కదా. చలో తీయరి సీసీటీవీ ఫుటేజ్లు బయటపడతాయి కదా, దానికి ఇంతగానం మనం అంటే దీర్ఘకాలికంగా చర్చ ఎందుకు? కాబట్టి మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఈరోజు తప్పించుకునే ప్రయత్నం, ఏదో అధికారుల మీద నెపం వేసి దీన్ని కార్నర్ చేసే ప్రయత్నం మీరు చేస్తే ఏమైతే అని చెప్పేసి అంటే ప్రజా కోర్టుల వాస్తవాన్ని కూడా ఏంది అని చెప్పేసి అంటే నిజాలన్నీ బయటపడతాయి. ఈరోజు ఏమంటా ఉన్నారు, మేము 20 కోట్ల రూపాయలతోని అక్కడ హనుమాన్ దేవాలయం కడతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు వారి సొంత నిధులతో, సొంత డబ్బుతోని ₹1 చందా కూడా వసూలు చేయలే. బసంత్ నగర్లో 3 కోట్ల రూపాయలు పెట్టి కొంత సంత డబ్బు అన్నారు, దానికి కొంత సంత డబ్బు ఉపయోగించి అక్కడ 3 కోట్లతోని కడతా ఉన్నారు. సంతోషం, కట్టండి, మేము స్వాగతిస్తాను. కాకపోతే మేము ఒకటే క్వశ్చన్ వేస్తాను, మేము పర్సనల్గా ఓదాల్చుకోలే. మరి మీరు మీ ఎలక్షన్ అఫిడవిట్లా ఎమ్మెల్యే చెప్తా ఉన్నాం, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మేము గౌరవ హానరబుల్ హైకోర్టుకు వెళ్తున్నాం, మేము ఖచ్చితంగా దీన్ని మా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు గుడులు కడతానంటే కూల్చుకుంటా పోతారా? కట్టూరి సంతోషం. మీరు ఒక పెద్ద గుడి కట్టినా చిన్న గుళ్ళు ఒక 46 గుళ్ళు కూడా కడతానంటే, ఈరోజు హిందువులు ఇంట్లో మేము దీపం వెలిగిస్తాము, పండుగలు అయితే బయట దీపాలు పెట్టుకుంటాము. మేము పోషమ్మ తల్లులను, మైసమ్మ తల్లులను, ఏల్పమ్మ తల్లులను, ఎల్లమ్మ తల్లులను మేము పూజిస్తాం. అది మా సెంటిమెంట్. నువ్వే వాళ్ళు కూల్చడానికి, నువ్వు వచ్చి క్యాంప్ ఆఫీస్కు రండి, మాకు దరఖాస్తులు ఇర్రి, మీ డివిజన్లలో అరవు. మేము పైసా పోగు చేసి బడుగు బలహీన వర్గాలు వాడలల్లా మూలకు పెట్టుకొని దారి మైసమ్మ తల్లులను పూజిస్తాయి. మేము కట్టుకున్నాయేమో ఊల కొడతారట, కొత్త ఏమో కట్టిస్తారట. అంటే ఇది ఎంత అంటే అవమానకరమైన పదాలు మీరు వాడుతున్నారంటే, నిన్న ఒక నాయకుడు మాట్లాడితే ఏమంటాడు, చిన్న షెడ్లు, గుడులను చిన్న షెడ్లు అని చెప్పడానికి వాస్తవాన్ని కూడా అన్నా మనకు విచక్షణ ఉందా వాస్తవానికి? కాబట్టి నడి రోడ్డుపై నిలిచిపోయిన 108 అంబులెన్స్, రోడ్డు పక్కకు నెట్టిన వాహనదారులు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నిలిచిపోయిన 108 అంబులెన్స్. నడి రోడ్డుపై అంబులెన్స్ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్. వాహనదారుల సహాయంతో అంబులెన్స్ ను రోడ్డు పక్కకు నెట్టిన సిబ్బంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.